శ్రావణ మాసంలో కానీ ఫాస్టింగ్లు ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్కి ధీటుగా ఈ కర్రీ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఒక బౌల్ నిండా శనగపిండి తీసుకుందాము. దీనిని నేను పప్పు తీసుకొని మిల్లిలో పట్టించానండి. మనము పట్టించుకున్న పిండి ప్యూర్ ఉంటుంది కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. మీరు కొనుక్కొని తీసుకొచ్చిన శనగపిండి అయితే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి సరిపోతుందండి. నేను ఇక్కడ 2 రకాల పిండి ముందే జల్లించి పట్టుకున్నానండి. ఇందులోకి 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ సాల్టు, ధనియాలు లవంగాలు వేయించుకొని మిక్సీ పట్టుకున్న మసాలా 1/2 టీ స్పూను, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకున్నాం కదా. అంతా కలిసేలా ఒకసారి కలుపుకుందామండి. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి తగ్గట్టు ఉప్పు కారం వేసుకున్నాను. మీరు పిండి తీసుకున్న క్వాంటిటీని బట్టి మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి. దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మీరు పిండి కలుపుతున్నప్పుడు వాటర్ ఎక్కువై పిండి మెత్తగా అవుతే భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం శనగపిండి కానీ బియ్యం పిండి కానీ మీకు అందుబాటులో ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి. పిండి చేతికి అతుక్కుపోతుంది కదండి, కాస్త ఆయిల్ వేసుకొని కలుపుకుందాము. మనకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో టేస్టీ కర్రీ చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. పిల్లలకైతే మరీ ఎక్కువగా ఇష్టపడి తింటారండి. పిండి ముద్ద ఇలా స్మూత్గా వస్తే సరిపోతుంది. దీనికి కాస్త ఆయిల్ అప్లై చేసి ఒక బౌల్లోకి మార్చుకుందాం. దీంట్లో నుండి కొంచెం పిండిని తీసుకుని చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. ఈ బాల్స్ చేసుకునే ముందు చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకుందామండి. పూరీ సైజ్ అంత బాల్స్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఈ సైజు బాల్స్ చేస్తున్నాను. అన్ని బాల్స్ చేసిన తర్వాత నాకు ఇన్ని బాల్స్ అయ్యాయి. 1 కప్పు శనగపిండికి నాకు ఇన్ని బాల్స్ వచ్చాయండి. మనము కుడుములను ఉడికించుకోవడానికి ఇలా హోల్స్ ఉన్నది ఏదైనా తీసుకోండి. దీనికి కాస్త ఆయిల్ అప్లై చేసుకుందాము. కుడుములు అతుక్కుపోకుండా ఉండడానికి ఆయిల్ అప్లై చేసుకుందాము. ఇలా అప్లై చేయడం వల్ల కుడుములు తీయడానికి ఈజీగా అండ్ నీట్గా వస్తాయండి. కుడుములు చేసుకునే ముందు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. మనం ముందే అన్ని బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా. ఒక్కొక్క బాలు అరచేతిలో పెట్టుకొని 3 వేళ్ళతో ప్రెస్ చేసుకోండి. నేను ఇక్కడ చూపించిన విధంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. మీరు వినాయక చవితికి చేసే కుడుముల్లా కూడా చేసుకోవచ్చండి. ఇలా అయినా చేసుకోవచ్చు. మీ దగ్గర ఇలాంటి హోల్స్ ఉన్న గిన్నె లేకుంటే మన అమ్మమ్మలు చేసినట్టు ఒక గిన్నెలో వాటర్ పోసి పైన క్లాత్ కట్టి ఆవిరికి ఉడికించుకునేవారు కదా. మీకు అలా చేయడము తెలుసుంటే అలా కూడా చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా అలా చేసుకోవడం తెలుసుంటే కామెంట్లో చెప్పండి. ఇలా ఒకదాని పక్కన ఒకటి అన్నీ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల కుడుములు మంచిగా ఉడుకుతాయి. వీటిని ఉడికించుకోవడానికి నేను ఒక గిన్నె తీసుకుంటున్నాను. ఈ గిన్నె దీనికి సెట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఆవిరిపోకుండా దీనిపైన మూత పెట్టుకొని కవర్ చేసుకోవాలి. మనము ఈ గిన్నెలో 2 గ్లాసుల వాటర్ పోసుకుందాము. దీంట్లో 1/4 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఇవి అతుక్కుపోకుండా విడివిడిగా ఉండడానికి నేను ఆయిల్ వేసానండి. కుడుములు పెట్టిన గిన్నెను దీనిపై పెట్టుకొని మూత పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ను వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ను పెట్టుకొని వీటిని ఉడికించుకుందాము. 10 to 15 మినిట్స్ లోపే ఉడుకుతాయండి. నేను తీసుకున్న మూతకు హోల్ ఉందని ఆవిరిపోకుండా టిష్యూ పేపర్తో కవర్ చేస్తున్నాను. ఈ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి. శ్రావణ మాసంలో నాన్ వెజ్ తిననప్పుడు, ఫాస్టింగ్ ఉన్నప్పుడు మంచి కర్రీ తినాలనిపిస్తుంది కదా.
అప్పుడు ఈ కర్రీ చేసుకొని తింటే మీకు నాన్ వెజ్ తినలేదని ఫీలింగే ఉండదండి. ఇవి ఉడికించేలోపు మనం ఫ్రై చేసుకోవడానికి ఒక ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. 3 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. కుడుములు ఉడికాయా లేదా చూద్దామండి. ఇలా మంచిగా ఉడికాయండి. మీరు ఫోక్ స్పూన్తో కూడా ఉడికిందో లేదో చూడొచ్చు. చూడండి, మనకు కుడుములు ఇలా ఇంత మందంగా ఉంటే సరిపోతుంది. వీటిని ఫ్రై చేసుకోవడానికి ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా మీరు చేత్తో ముక్కలుగా చేసుకోవచ్చు, లేదా చాకుతో కూడా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేను 4 ముక్కలుగా కట్ చేస్తున్నాను. మీరు చాకుతో కూడా కట్ చేసుకోవచ్చండి నీట్గా. మా రిలేటివ్స్లో కొంతమంది ఈ కర్రీ టేస్ట్ చేసి బోన్లెస్ చికెన్లా ఉందని అన్నారండి. అందుకే చెప్తున్నాను. అది నా మాట కాదండి, వాళ్ళు చెప్తే మీతో చెప్తున్నానండి. ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే చెప్పానండి. ఈ కర్రీ చేస్తే అదే గుర్తుకొచ్చింది నాకు ముందు. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఫ్రై చేసుకుందాము. మా పిల్లలైతే ఫ్రై చేయకముందే ఇలా ఉడికించిన కుడుములనే తినేస్తారండి. ఇలా తిన్నా కూడా బాగుంటుంది. మనం ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. దీంట్లో ఆయిల్ ఎక్కువగా పట్టదండి. ఆనియన్ వేసుకుందాము. కొంచెం ఆవాలు వేసుకుందాం. పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము. కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకుందామండి. 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాము. మనం ముందుగానే పిండి కలుపుకునేటప్పుడు వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం వేస్తే సరిపోతుంది. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని కట్ చేసుకున్న ముక్కల్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకుంటూ 3 మినిట్స్ తర్వాత చిటికెడు కారము, చిటికెడు ఉప్పు, చిటికెడు మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతే, మనకు ఎంతో రుచికరంగా ఉండే కుడుముల ఫ్రై రెడీ అయిపోయిందండి.